హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చాలా డేస్ అయిపోతుంది, నేను కూడా లైక్ వ్లాగ్స్ అన్నీ అనుకుంటా మంత్ స్టార్ట్ అవుతున్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ మండేస్ వస్తున్నప్పుడు అస్సలు మిస్ చేయకుండా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్లో ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి. బట్ ఈ మధ్య ఎందుకో లైక్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా యూట్యూబ్, సో కొంచెం నాకే కొంచెం ఓకే స్లో డౌన్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో హరీగా లేకుండా నాకు నచ్చినప్పుడు, కొంచెం కన్వీనియంట్గా ఉన్నప్పుడు, హెల్త్ బాగా సెట్ అయ్యి బాగా ఉన్నప్పుడు అట్లా చేసుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు చేస్తున్నా. సో చాలామంది నన్ను మిస్ అవుతున్నారు, ఎస్పెషల్లీ వ్లాగ్స్ని మిస్ అవుతున్నారు, ఐ నో. బట్ ఫ్యూచర్లో లైక్ నాకంటూ వ్లాగ్స్ స్పెషల్గా ఉండేటివి ఎవరైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడే నేను ఎక్కువ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. బికాజ్ నార్మల్గా ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి పెద్ద షూట్ చేసడానికి ఏమీ అంత ఉండదు. బట్ అది కూడా చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా, మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, అన్నీ కూడా షేర్ చేయండి, చాలా డేస్ అయిపోతుందని. సో నెక్స్ట్ కంపల్సరీగా ఈ మంత్లో అలాంటి ఒక వ్లాగ్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎస్, ఈరోజు అయితే నేను అమెజాన్ హాల్ వీడియోతో వచ్చేసాను ఫెస్టివ్ వేర్ కలెక్షన్తో. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, నేనైతే ఎస్పెషల్లీ ఈ అవుట్ఫిట్స్ సంక్రాంతి కోసమే తీసుకున్నా. బికాజ్ నేను ఈసారి సంక్రాంతికి హెవీగా వేసుకోవాలని అనుకోవట్లేదు, లైక్ శారీస్ ఇవన్నీ తీసుకోవట్లేదు ఈసారి. సో డ్రెస్సెసే బెటర్ నాకైతే. సంక్రాంతి అంటే మార్నింగ్ అంతా కొంచెం కామ్గా ఉంటుంది అండ్ సాయంత్రం కొంచెం జాతర ఇవన్నీ ఉంటాయి కదా, సో కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మూవీస్కి వెళ్ళాలన్నా అలాంటి టైంలో కూడా బాగుంటాయని చెప్పి కొన్ని కంఫర్టబుల్ ఫెస్టివ్ వేర్, కొంచెం క్యూట్గా సింపుల్గా ఉండే ఫెస్టివ్ వేర్ తీసుకున్నాను. సో ఇది చెప్పాలంటే నా సంక్రాంతి షాపింగ్ అని చెప్పచ్చు. సో ప్రజెంట్ అయితే ఆన్లైన్లో సంక్రాంతి షాపింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను. సో బయట ఏదైనా ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మళ్ళీ మాల్లో అలా కూడా ట్రై చేయాలి. ఈ మధ్య పెద్ద వెళ్ళట్లేదు షాపింగ్కి, బయట అయితే అన్నీ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నా. సో అందుకనే సంక్రాంతి కోసం కూడా పర్టికులర్లీ నేను ఆన్లైన్ షాపింగ్ చేశాను. ప్రస్తుతానికైతే ఒక 4-5 డ్రెస్సెస్ తీసుకున్నాను. సో మీతో షేర్ చేస్తాను, ఓకేనా. సో అమెజాన్లో ఇప్పుడు ఏదో సేల్ కూడా నడుస్తుంది, సో మీకు యూస్ఫుల్ అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నాకు ఈ వెల్వెట్ క్లాత్ చాలా నచ్చింది అండ్ ఎంత బ్రైట్ ఉందో చూసారా. నాకేంటంటే బ్రైట్ కలర్స్ తీసుకోవాలి, ప్లస్ అవి సింపుల్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అని అనుకున్నా ఈసారి అయితే మెయిన్గా. ఎందుకంటే సంక్రాంతి అనగానే ఎక్కువ ఇంట్లోనే ఉంటాం, ఎక్కువ పెద్దగా బయటికి ఏం వెళ్ళాం. ఈవినింగ్స్ ఇలా ఏమంటారు మూవీస్కి అట్లా వెళ్తాం కదా, సో అలా కూడా వేసేసుకోవచ్చు, ఇలా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు. సో కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఫెస్టివ్ వైబ్ వస్తుంది కదా. సో ఎలాగో పెద్దగా ఏమి ఉండదు కదా అని చెప్పి ఆ నైట్ డ్రెస్లు వేసుకుని తిరగలేం కాబట్టి ఫెస్టివ్ వైబ్ అయినా రావాలి. భోగి సంక్రాంతి బాగుంటుంది యాక్చువల్లీ, అండ్ తర్వాత జాతర అది కూడా ఉంటుంది ఊళ్ళో. ఈసారి కొంచెం మంచిగా ముందెళ్ళి కొన్ని డేస్ స్పెండ్ చేసి వద్దామని అనుకుంటున్నాం. బట్ చూడాలి ఆ టైం మళ్ళీ ఎలా ఉంటుంది అని చెప్పి, బికాజ్ చాలా డేస్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి. సో కాబట్టి కొంచెం అందరూ కూడా ఉంటారు కదా, సంక్రాంతి అంటే అందరూ వస్తారు, ఫ్యామిలీ అందరూ ఒకసారి మీట్ అవుతారు కాబట్టి ఇలాంటి టైంలో మేము కూడా ఉంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ మేము అక్కడికి వెళ్ళి అయితే లిటరల్లీ 6 months పైన అయిపోతుంది. సో మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిందంటే అసలు వెళ్ళలేము, అందుకే కొంచెం సంక్రాంతికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఈసారి ఎక్కువ డేస్ ఉండాలి అనుకుంటున్నాం, సో చూడాలి. సో కాబట్టి నేను కొంచెం జాతర అవి కూడా ఉంటాయి కదా, సో వాటికి కూడా సంబంధించి కొన్ని డ్రెస్సెస్ తీసేసుకున్నాను అనమాట. సో ఇది ఒక టాప్ వస్తుంది, వెల్వెట్ అండి, మంచి బ్రైట్ షేడ్, పింక్ షేడ్. ఇది బాటమ్ వస్తుంది ప్లాజో, నేను ఎల్ సైజ్ తీసుకున్నాను అన్నీ కూడా. సో ఇది ప్లాజో, ట్రోజర్ వస్తుంది, ప్లాజో కాదు. ఇది కూడా వెల్వెట్లోనే వచ్చింది, చాలా సాఫ్ట్, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వెల్వెట్ అంత ప్రిఫర్ చేయను, బట్ లాస్ట్ టైం నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు బాగుంటాయి కదా, అస్మాను వేసుకోవడానికి బాగోదు కానీ స్పెషల్ అకేషన్స్కి ఇలా ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది జిమ్మిచూ టైప్లో వచ్చిందనమాట, దుపట్టా, కట్ వర్క్ దుపట్టా వచ్చింది. సో మీరు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ కావాలంటే ఈ వెల్వెట్ ట్రై చేయొచ్చు. అండ్ దట్టు మంచి సీజన్ కూడా, ఇప్పుడు మనం వెల్వెట్ ట్రై చేయొచ్చు, కొంచెం మంచి సీజన్ కాదు, కొంచెం వింటర్ కాబట్టి తర్వాత అంత హెవీ డ్రెస్సెస్ లాగా ఫీల్ అవుతుంది క్లాత్. బట్ వెల్వెట్ ఎప్పుడైనా సాఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి కిడ్స్ ఉన్న వాళ్ళు అలా మదర్స్ అలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో సాఫ్ట్ ఉంటుంది, మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళు గుచ్చుకోవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుందని కూడా కొంతమంది తీసుకోరు కొన్ని ఫ్యాబ్రిక్స్. సో అలా ఈ ఫ్యాబ్రిక్ పర్టికులర్లీ అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే ఎగ్జాక్ట్లీ నేను షేడ్ కోసమే తీసుకున్నాను, నాకు ఈ షేడ్ చాలా ఇష్టం, మీలో చాలా మందికి తెలుసు. ఈ బ్రాండ్ వచ్చేసి జనస్య, ఎంత బాగుందో, మావు లావెండర్ పింక్ షేడ్ టైప్ అనమాట. అండ్ ఆలియా కట్ స్టైల్ అనమాట, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ దీనికి రివ్యూస్ లేవు, సో రివ్యూస్ లేకపోయేసరికి తీసుకుందామా వద్దా అని కొంచెం డౌట్ పడ్డాను. బట్ జనస్య బ్రాండ్ నాకు చాలా ఇయర్స్ నుంచి నేను
వాడుతున్నాను. సో బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి సరే అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. సో చాలా బాగుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇష్టం, లైక్ జార్జెట్ ఆ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలాంటి ఈ సేమ్ కలర్లో నేను డిజైనర్ డ్రెస్ చేయించుకున్నా లైక్ 3-4 years బ్యాక్. ఇప్పటికీ అది నా మోస్ట్ ఫేవరెట్. బట్ ఏమైందంటే ఐరన్కి ఇచ్చినప్పుడు మొత్తం హోల్ పెట్టేశారనమాట. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ సేమ్ ఇది చూస్తే అదే గుర్తొచ్చింది. బట్ దాని వర్క్ అయితే ఇంకా చాలా హెవీగా ఉంటుంది. సో కలర్ మాత్రం ఎగ్జాక్ట్ కలర్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్. చాలా బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది. సో నాకు చాలా ఇష్టం. ఆలియా కట్ స్టైల్ కాబట్టి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. ఈజీ టు క్యారీ, జార్జెట్ అనమాట. సో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లాజో వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్తో. ఇట్లా అనమాట. మంచి కలర్. ఈ కలర్ ఆల్మోస్ట్ అందరికీ బాగా సూట్ అవుతుంది. అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి కూడా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇది దుపట్టా వచ్చింది. సింపుల్, మరీ హెవీగా ఏం లేదు. బట్ నాకు పర్సనల్లీ ఈ ఫ్యాబ్రిక్తో ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ కలర్ బాగుంది, మరీ హెవీగా లేకుండా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో అందుకనే తీసుకున్నాను అది మెయిన్గా. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది తీసుకున్నాను. నాకు ఈ లైట్ షేడ్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ క్రీమ్ గోల్డ్ కాంబినేషన్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నాకు ఎంత ఇష్టం అని చెప్పి. సో ఈ క్రీమ్ గోల్డ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి. లైక్ ఎప్పటికీ అదొక క్లాసీ కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. మంచి క్లాసిక్ లుక్ వస్తుంది వేసుకుంటే. సో నాకు కూడా బాగా సూట్ అవుతుంది. ఈ కాంబినేషన్ నాకు చాలా సూట్ అవుతుంది. కొంచెం క్లాసీగా కనిపిస్తాము అనిపిస్తుంది. సో చూసారా పెట్టుకోగానే ఎంత బాగా కనిపిస్తుందో. సో లైట్ షేడ్ కదా. సో నాకు లైట్ షేడ్స్, నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం, బ్రైట్ కలర్స్ కంటే కూడా పర్సనల్లీ. బట్ ఈ మధ్య అన్ని లైట్ కలర్సే తీసుకుంటున్నాను అన్నట్టుగా ఎక్కువ కొంచెం డార్క్ కలర్స్ ట్రై చేస్తున్నాయి. ఇదివరకు అయితే అన్ని లైట్ షేడ్సే తీసుకునేదాన్ని. సో మంచి సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ. మిగిలిందంతా ఇలా ప్లెయినే వచ్చింది. నార్మల్ అనార్కలి స్టైల్ వచ్చింది అనమాట, ఏ లైన్ స్టైల్ కాదు. అండ్ ఇది బాటమ్ వచ్చింది లైక్ ప్లాజో. దీనికి కూడా మంచిగా లైనింగ్ అది ఇచ్చారు లోపల బాటమ్కి. అంటే లైట్ కలర్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదు, చాలా మంచిగా ఉంది విత్ లైనింగ్. అండ్ దుపట్టా వచ్చేసి ఇది దుపట్టా వచ్చింది, ఆర్గాన్జా దుపట్టా. దుపట్టా లెంత్ విత్ అన్నీ కూడా బాగున్నాయి. మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. దీని మీద కూడా గోల్డ్ బుటీస్ లాగా వచ్చాయి మొత్తం గ్యాప్ లేకుండా. సో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో మంచి కాంబినేషన్ కూడా. జస్ట్ ట్రై, మీకు నచ్చితే కనుక మీ సంక్రాంతి షాపింగ్ కూడా నేను కొంచెం ఈజీ చేస్తాను. ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది కూడా వెల్వెటే తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ లైట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. వెల్వెట్ ప్లస్ మనకి ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఏ లైన్ స్టైల్ అనమాట. ఇదిగోండి నార్మల్ కుర్తీ స్టైల్. ఇందాక నేను చూపించాను కదా, అది కుర్తీ కాదు, జనరల్ మనకి అనార్కలి లైక్ ఆలియా కట్ లాగా వచ్చింది. బట్ ఇది వచ్చేసి నార్మల్ కుర్తీ స్టైల్, ఏ లైన్ కుర్తీ స్టైల్. స్లీవ్లెస్ వచ్చింది. అండ్ నాకు ఈ స్ట్రైప్స్ లాగా వచ్చిన ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. సో దీనికి కూడా చాలా బాగుందన్నమాట. అంటే స్లీవ్స్ అయితే ఇవ్వలేదు, ఎక్స్ట్రా స్లీవ్స్ ఏమి. మనం కావాలనుకుంటే వెల్వెట్ దొరుకుతుంది, కావాలంటే చేసుకోవచ్చు. బట్ నేను కావాలని స్లీవ్లెస్ తీసుకున్నాను. చాలా డేస్ అవుతుంది స్లీవ్లెస్. అండ్ నాకు ఈ హారిజాంటల్ స్ట్రైప్స్తో వచ్చిన డిజైన్ కొంచెం యూనిక్గా అనిపించింది. సో చాలా బాగుంది కలర్, డిజైన్ అండ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. హెవీగా లేదనమాట. సో మంచి లుక్ వస్తుంది వేసుకుంటే, మంచి డిఫరెంట్గా కనిపిస్తాం. అండ్ ఇది బాటమ్ వచ్చింది. ఇది కూడా ప్లాజో టైప్ అంటే ట్రోజర్ టైపే వచ్చింది, సేమ్ ప్లెయిన్. వెల్వెట్ కాబట్టి లోపల లైనింగ్ ఏమి ఇవ్వలేదు, ఆల్రెడీ థిక్ ఉంటుంది కదా, వెయిట్ పెరిగిపోతుంది లైనింగ్ కూడా వస్తే. సో సేమ్ ఫస్ట్ చూపించాను చూసారా, అలాంటి దుపట్టా ఇది కూడా కట్ వర్క్ దుపట్టా. బట్ ఈ కలర్ చాలా యూనిక్ ఉంది. నాకు ఈ మధ్యకాలంలో ఈ రాయల్ బ్లూ చాలా నచ్చుతుంది అనమాట. సో చాలా బాగుంది కలర్, చాలా యూనిక్ కలర్ ఇది. అండ్ వర్క్ అది కూడా చాలా యూనిక్గా ఉంది ఈ పర్టికులర్ డ్రెస్కి. సో అది నెక్స్ట్ వన్. అండ్ కొంచెం కాటన్లో కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా దీంట్లోనే చూపించేస్తున్నా బికాజ్ ఒకటే తీసుకున్నా. ఒక 2-3 తీసుకుంటే ఇంకో వీడియో చేసి ఉండేదాన్ని. సో ఇదేంటంటే సింపుల్గా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ డ్రెస్. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఎల్లో తీసుకున్నాను, అది దీంట్లోనే చాలా నచ్చింది నాకు. క్లాత్ స్టైల్ అంతా నాకు ఈ స్టైల్లో ఉండే ఈ నెక్ ఇదంతా కూడా ఇష్టం. సో ఈసారి రెడ్ ట్రై చేసా. సేమ్ కాదు, కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది. లాస్ట్ టైం ఎల్లో మీకు లాస్ట్ వీడియోలోనే బిఫోర్ లాస్ట్ వీడియోలోనే చూపించాను అమెజాన్ వీడియో. సో
ఇది కొంచెం యాక్చువల్లీ ఎగ్జాక్ట్ రెడ్ కూడా కాదనమాట, కొంచెం రస్ట్ కలర్ టైప్ వచ్చింది. చాలా బాగుంది షేడ్. నాకు ఈ ఫ్యాబ్రిక్స్ బాగా ఇష్టము. అంటే మనం రెగ్యులర్గా వాడచ్చు, కొంచెం సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. సో డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ నాకు ఈ నెక్ ప్యాటర్న్ చాలా ఇష్టం. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది నాకు. అంటే కొంచెం డీప్గా ఉన్నా కూడా మనం ఉంగినప్పుడు డిస్కంఫర్ట్ ఇట్లాంటివి ఏమి ఉండదు ఈ నెక్ ప్యాటర్న్కి. అండ్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, సో ఇలా వస్తుంది. ఇది కూడా అనార్కలి స్టైలే. సో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. బాగా ట్రెండ్లో ఉంది యాక్చువల్లీ. డ్రెస్సెస్లో 3-4 కలర్స్ ఉన్నాయి. సో నాకు ఈ కలర్ ట్రై చేద్దాం. కొంచెం డార్క్ షేడ్ కూడా కాబట్టి కొంచెం సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తాము. ఇట్లాంటివి నేను ఎప్పుడు చూస్ చేసుకుంటానంటే నాకు ఎక్కువ రెడీ అవ్వాలనిపించలేదు అని అన్నప్పుడు ఇలా కొంచెం బ్రైట్ షేడ్స్ వేసుకుంటాను. సో మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే కొంచెం బ్రైట్గా కనిపిస్తాం, డల్ కాకుండా. సో అలా అనమాట. దీనికి దుప్పట్టా కూడా వచ్చింది, కాటన్ దుప్పట్టా. చాలా బాగుంది. నాకు స్టైల్ కానీ డిజైన్ కానీ కలర్ కూడా మెయిన్గా చాలా నచ్చింది. రెడ్ అంటే ఏదో డార్క్ రెడ్ లా కాకుండా కొంచెం రస్టిక్ బ్రౌన్ లాగా, రస్టిక్ ఆరెంజ్ షేడ్ లాగా వచ్చిందనమాట. సో దుప్పట్టా కూడా చాలా బాగుంది, మెత్తగా. సో ఎస్, ఇది కూడా దీంట్లోనే యాడ్ చేసి చూపించేస్తున్నాను మీకు. సో మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. మీకు కావాలనుకుంటే కన్వీనియంట్గా ఉంటే మీ ప్రైజెస్ అవి చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ సంక్రాంతి షాపింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది మీకు ఈ వీడియోతో. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను వీడియో. సో మీకు మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.